కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 10వ వార్డ్ కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ చైర్మన్ గా ఏకగ్రీవమయ్యారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎక్స్ అఫీషియో హోదాలో హాజరయ్యారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది కౌన్సిలర్లు పద్మ శ్రీకాంత్ కు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే నూతనంగా ఎన్నికైన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని, ఎల్లారెడ్డి బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మున్సిపల్ చట్ట ప్రకారం తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లోని సెక్షన్ 5(20) మరియు 194 మరియు ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 18 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ ఎంఏ శాఖ తేదీ 16/1/2020 నిర్దేశించబడిన ప్రకారం ఈ రోజు అనగా 3/10/2024 రోజున ఉదయం 11 గంటలకు శ్రీయుత గౌరవనీయులు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుల వారి ఎదురుగా ఇప్పుడు ఎవరైతే సభ్యులు ఉన్నారో వారు ప్రతిపాదించిన పద్మ శ్రీకాంత్ గారు బలపరిచినటువంటి వ్యక్తులు మరి ఎవరు కూడా ఇంకా రెండో వ్యక్తిని ప్రతిపాదించని క్రమంలో పద్మ శ్రీకాంత్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చైర్మన్ ఎన్నిక గురించి 2017 నుంచి 2019 వరకు అధికారులు మరి ఈ మున్సిపాలిటీని శాఖ నిర్వహించడం జరిగింది. 2019లో ఆ రోజు టీఆర్ఎస్ చైర్మన్గా ఎన్నుకోవడం, మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి వన్ సైడ్ యూనానిమస్గా 8 మంది కౌన్సిలర్స్, మరి ఈ మున్సిపల్లో 12 వార్డులు 12 కౌన్సిలర్స్, మరి 12 కౌన్సిలర్లో ఈరోజు 8 కౌన్సిలర్స్, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యేగా మరి నేను కూడా మరి గౌరవనీయుల ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారి ఆధ్వర్యంలో సజావుగా ఈ ఎలక్షన్స్ నిర్వహించబడింది. మరి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్స్ అఫీషియో 9 మెంబర్తో